అన్న మీ టీమ్ మెంబర్ శాలరీ చెప్పండి అన్న అయితే అన్న నీ మ్యారేజ్ ఎప్పుడు అన్న యూట్యూబ్లో మీ ఇన్కమ్ ఎంత? హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ లాగ్ కాదు, ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నా. వీడియో వచ్చేసి ఏంటి అంటే చాలా రోజుల నుంచి మీలో చాలామంది నన్ను డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతుర్రు. సో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నా. రీసెంట్గా మేము తీసిన కొన్ని వీడియోలకని కొన్ని కామెంట్లు సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. సో అవే కామెంట్లు అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నా. వీటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే మీకు చెప్తా. సో ఒక్కొక్కడిగా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రేపటి నుంచి రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఎప్పుడో ఒకసారి మధ్యలో మిస్ అవుతుంది, కానీ రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇప్పుడైతే కామెంట్లు చదువుతున్నా. 1 minute. ఇది కైండ్ ఆఫ్ Q&A అనుకోండి, వ్లాగ్ కాదు కానీ Q&A లెక్క. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నిరంజన్ ట్రెక్కర్ అని ఉన్నది. నంది హిల్స్ బ్రో, మీరు చూసిన మౌంటైన్స్ క్లౌడ్స్ ఆనుకొని ఉన్నాయి అన్నారుగా. ఓకే బ్రో, మాకు తెలియదు. యాక్చువల్లీ మేము అవిటిని చూసి ఏదో వాళ్ళకే లెక్క ఉందని చెప్పేసి వీడియోలో చెప్పిన. సో అవిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మళ్ళీ అక్కడ సేపు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అయితే చూపిస్తా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యతీష్ యతి అని ఉన్నది. బ్రో ఫేమ్ ప్లేస్ చాలా ఉన్నాయి బెంగళూరులో, ఇషా నంది హిల్స్ బ్రో అండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అని అయితే కామెంట్ చేసిండు. ఓకే బ్రో, ఓకే. యాక్చువల్లీ చెప్పు వస్తే బాగుంటుండే, కానీ బెంగళూరులో ఆగేంత టైం మనకు లేకుండే. మనం 1000 kilometers ఛాలెంజ్ పెట్టుకొని పోయినాం. వచ్చేటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చినాం కదా. సో అక్కడ పర్టికులర్ ప్లేస్లో మనం ఆగి అవిటిని ఎక్స్ప్లోర్ చేసేంత టైం లేకుండే. సో అందుకని ఎవరికి చెప్పలేదు, ఏమనుకోకండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చరణ్యం అని ఉన్నది. అంటే మీరు బెంగళూరు హైవే బాగా ఉంది అంటున్నారు, మరి తెలంగాణలో ఎందుకు ఉంటున్నారు, అయితే బెంగళూరు పోండి అని కామెంట్ చేసిండు. నేను అక్కడ బాగుంది ఇక్కడ బాగలేదని చెప్పలేదు, ఇదే మిస్టేక్. నా స్లాంగ్లో మీరు చాలామంది తప్పుగా అర్థం చేసుకునేది. నేను ఏమన్నా అంటే అది ఏదైతే హైవే అది ఉందో కాన్సెప్ట్ అది బాగుంది, సేమ్ అట్లా మన తెలంగాణ బిల్డ్ అయితే బాగుంటుందని చెప్పిన. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోరు. సో ఒకవేళ మన దగ్గర అటువంటి రోడ్లు వాడితే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేయొచ్చు అన్న పర్స్పెక్టివ్లో చెప్పిన. మన దగ్గర బాగలేదు అక్కడ బాగుందని కాదు, ఆ టెక్నాలజీ మన దగ్గర రావాలని చెప్పిన. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కృష్ణ అని ఉన్నది. సాయి 2 wheelers బైక్ రైడని లద్దాఖ్ అని అయితే కామెంట్ చేసిండు. ఇది మా అందరి డ్రీము. ఇప్పుడే కాదు, కొన్ని రోజుల తర్వాత అయినా సరే అందరం కలిసి లద్దాఖ్ అయితే పోతాము. అండ్ ఆ ట్రిప్ కంపల్సరీ ఎప్పుడో ఒకసారి మనం మెయిన్ ఛానల్ ఖచ్చితంగా వస్తుంది సిరీస్ మొత్తం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీనివాస్ వట్టిపల్లి అని ఉన్నది. అన్న ఈటింగ్ ఛాలెంజెస్ చేయండి, చాలా డేస్ అవుతుంది చేసి, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ గట్కేసర్ అని అయితే కామెంట్ చేసిండు. చేస్తాం ఖచ్చితంగా, అన్ని ఛాలెంజెస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనోజ్ అని ఉన్నది. అన్న మీ టీమ్ మెంబర్ శాలరీ చెప్పండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. ఈ కామెంట్ రెగ్యులర్గా నేను చాలా వీడియోస్ పైన చూస్తూనే ఉంటా. ఈ శాలరీ ఏదైతే ఉందో మన అందరికీ మేము ఎంతెంత తీసుకుంటాం శాలరీ, అన్నకి ఎంత శాలరీ, నాకెంత శాలరీ, విజయానికి ఎంత శాలరీ, డింపియానికి ఎంత శాలరీ, నరేంద్రానికి ఎంత శాలరీ అని చెప్పేసి దీనిపైన ఒక వీడియో షూట్ చేస్తాం. అది ఇప్పుడు కాదు, 1 million తర్వాత మీకు అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో ఆ శాలరీ విషయంలో అదైతే కాదు, మొత్తం దానికి రివర్స్ ఉంటుంది. అది ఏంటనేది 1 million తర్వాత వీడియోలో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉన్నది. గట్కేసర్ నుండి శంషాబాద్ తెలంగాణలో కూడా ఉంది అని కామెంట్ చేసిండు. అది అవుటర్ రింగ్ రోడ్ కదా అని అట్లా అంటలేను, వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోనీకి. లైక్ ఇప్పుడు మేము కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోవాలంటే మనం ఏదైతే హైవేని యూజ్ చేస్తున్నామో అది విలేజెస్కి కనెక్ట్ అవ్వకుంటూ వెళ్తుంది, మధ్యలో ట్రాఫిక్ వస్తూ ఉంటే చాలా టైం పడుతుంది. నేను అనేది గీ రూటు, అవుటర్ రింగ్ రోడ్ గురించి నేను మాట్లాడుతున్నాను, అది ఉన్నది మన దగ్గర, అది కాకుండా ఇక వేరే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రిషిత్ కోట ఉన్నది. నీ OnePlus ఫోన్ కదా బ్రో, ఖరాబ్ అవ్వడం కాదు, అప్డేట్ వచ్చింది కావచ్చు, OnePlus షోరూంలో చూపించండి తెలుస్తా అని చెప్పిండు. ఇది థ్యాంక్ యూ గైస్, మీ అందరి వల్లనే నాకైతే ఇది ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే ఫోన్లో ఇట్లా గ్రీన్ లైన్ వచ్చింది కదా. యాక్చువల్లీ అందరు ఏమంటారు అంటే ఈ గ్రీన్ లైన్ వస్తే సర్వీస్ సెంటర్ని కాంటాక్ట్ కండి, మీరు ఈ ఫోన్ వాళ్ళకి ఇచ్చినట్లయితే రిప్లేస్ చేస్తారని అన్నారు, స్క్రీన్ రిప్లేస్మెంట్ కోసం. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయినా, వాళ్ళు ఏమని చెప్పారంటే మీకు కావాలంటే స్క్రీన్ రిప్లేస్మెంట్ చేసి ఇస్తాం, OnePlus 11 ఏదో ఉంది, ఆ ఫోన్ కనుక మీరు బై చేసినట్లయితే 30,000 డిస్కౌంట్ ఇస్తారట. అది కాకుండా వేరే ఏదైనా ఫోన్ కొంటే 27,000 డిస్కౌంట్ ఇస్తారట. మాట్లాడినా థ్యాంక్ యూ అందరికి ఎవరైతే చెప్పిర్రో. సో దీన్ని తీసుకెళ్ళి చేంజ్ అయితే వేయించుకొని రావాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉన్నది. నరేంద్ర అన్న మీద మోషన్ ట్యాబ్లెట్ వేసి జ్యూస్లో ఆ దాగి పీరి అని అయితే కామెంట్ చేసిండు. మొన్న సాస్ ప్రాంక్ వేస్తేనే ఘోరంగా ఉండే, మనం మోషన్స్ ప్రాంక్ వేస్తే మన పరిస్థితి ఘోరంగా అవుతుంది. సో అసోంటి అయితే గైస్ చెయ్యం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మామిడాల రజిత అని ఉన్నది. యాదగిరిగుట్ట స్వర్ణగిరి సురేంద్రపురి విజిట్ చేయన్న వ్లాగ్ చేయని అయితే కామెంట్ చేసింది. యాక్చువల్లీ ఇప్పుడు మాకు సృష్టి ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేము, ఇంకా 2 months 3 months తర్వాత పోతుంది. ఖచ్చితంగా ఆ ప్లేస్ విజిట్ చేయాలి, నెక్స్ట్ అయోధ్య విజిట్ చేయాలి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్నింటికి సంబంధించిన వ్లాగ్స్ ఖచ్చితంగా షూట్ చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా, కంపల్సరీ అప్లోడ్ చేస్తా.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీను వాస్ అని ఉన్నది. కూర ఓన్లీ క్యాంపింగ్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్కి వచ్చి తినేసి వెళ్తున్నాడు, క్యాంపింగ్లో కంప్లీట్గా ఉండడం లేదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ రివెంజ్ ఛాలెంజెస్ ఆన్ హిమ్, ఇఫ్ నాట్ డోంట్ ఇంక్లూడ్ హిమ్ ఇన్ ఎనీ ఛాలెంజెస్ అని అయితే కామెంట్ చేసిండు. యాక్చువల్లీ కూరగానికి వీలైతే లేదు, వానికి ఇప్పుడు బీటెక్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్లో అయితే ఉన్నాడు. వస్తుండు, వీడియో షూట్ చేస్తుండు, మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్లో ఉంటుండు, కానీ వీడియోస్లో పార్టిసిపేట్ అయితే అవుతలేడు. 1 month 2 months వీడియోస్లో కనబడి తర్వాత వెళ్ళిపోతే మీకు కూడా బాగుండదు కదా, అందుకోసం ఇంక్లూడ్ అయితే చేస్తలేము. అండ్ ఎవరెవరికైతే కూరగాడు బ్యాక్ రావాలి, వీడియోలో పార్టిసిపేట్ కావాలని ఉన్నదో కామెంట్ చేయర్రి. సో చూద్దాం, ఈ వీడియో మీద ఒక 5K 10K లైక్స్ వస్తే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యాదవాల్ ఉన్నది. అన్న వండర్లాకి నేను వెళ్ళాను, ఈ వీడియో వల్ల ఆ మెమరీస్ గుర్తుకు వచ్చాయి గాయస్ అని అయితే కామెంట్ చేసిండు. నిజంగా మేమైతే ఘోరంగా ఎంజాయ్ చేసినాం. బట్ ఇంకోటి ఏంటి అంటే ఈ వీడియో షూట్ చేయాలి అనే దానివల్ల ప్రాపర్ ఇంకా ఎంజాయ్ చేయలేకపోయినాము. ప్రతి జాగాలో కెమెరా తీసుకోవాలి, వీడియో షూట్ చేయాలన్న పర్పస్లో. బట్ ఒకవేళ మీరు కనుక మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వండర్లా వేరనుకో 100% చెప్తున్నా ఎంజాయ్ చేస్తారు, మస్తు అనిపిస్తుంది. అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే ఇక వేవ్ పూల్ మాత్రం మిస్ కాకూడదు, వేవ్ పూల్ రోలర్ కోస్టర్ కంపల్సరీ, మేము మళ్ళీ పోతాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే అన్న నీ మ్యారేజ్ ఎప్పుడు? ఈ కామెంట్ కూడా చాలా వీడియోస్లలో మొత్తం ట్రెండ్ అవుతుంది, అందరు దాన్ని కామెంట్లకు లైక్ కొడతా ఉంటారు. ఇదొకటి ప్లస్ మీ టీం మెంబర్ శాలరీస్ చెప్పండి 2 వీడియోస్కి. సో ఈ 2 ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ క్వశ్చన్స్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో 1 million తర్వాత మనం ఏం ఛానల్ అయితే వస్తుంది. సో వెయిట్ ఫర్ దాట్, వస్తుంది కంపల్సరీ, మీకు తెలుస్తుంది అది ఏంటి అనేది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీధర్ అని ఉన్నది. హలో సాయి గారు, మేము రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తాము, మీరు మా హిందూపూర్ దగ్గరికి వచ్చి ఉంటే లేపాక్షిని కూడా సందర్శించేవారు కదా, మీ శ్రీధర్ అని కామెంట్ చేసిండు. మేము వెళ్ళేటప్పుడు ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళినాం, ఒక ప్లేస్లో బోర్డు చదివినాం లేపాక్షి అని, అక్కడికి వెళ్ళాలని మాకు ఉండే, కాకపోతే ఇక వర్క్ టెన్షన్, వీడియోస్ టెన్షన్ అన్నిటి వల్ల ఇక మొత్తం దాని మీద అసలు మైండే లేదు. అదొకటి ఉండే, ఇంకొకటి ఏదో ఉండే, నాకు గుర్తుకొస్తలేదు. ఆ 2 ఏరియాస్ని మేము ఖచ్చితంగా విజిట్ చేసి వద్దామని ఉండే మాకు, కాకపోతే గుర్తుకు లేదు, మర్చిపోయాను, ఇంటికి రావాలని చెప్పేసి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉన్నది. అన్న డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయండి, మిస్సింగ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్ డైలీ అని అయితే కామెంట్ చేసిండు. యాక్చువల్లీ డైలీ వ్లాగ్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేము ఇప్పుడు వారంలో ఒకరోజు క్యాంపింగ్ వీడియో షూట్ చేస్తాం కాబట్టి 24 hours మనకు దగ్గర 2 రోజులు అక్కడనే పోతుంది అనమాట. సో మనం ఫస్ట్ క్యాంపింగ్ స్టార్ట్ చేసే రోజు వ్లాగ్ షూట్ చేయలేం, అయిపోయిన రోజు వ్లాగ్ షూట్ చేయలేం. ఈ 2 ఏవైతున్నాయో మనకు 2 రోజులు వ్లాగ్ పోతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు షూట్ చేసి ఇంకో రోజు అప్లోడ్ చేస్తాం కాబట్టి మీకు అర్థమవుతుంది కావచ్చు చెప్తుంటే. 3 రోజులు మనకు దగ్గర వ్లాగ్స్ అయితే షూట్ కావు. అంటే మనం వారంలో ఓన్లీ 4 వీడియోలు మాత్రమే వ్లాగ్ వీడియోలు పోస్ట్ చేయగలుగుతాము. ఆ 4 వీడియోలో కూడా ఒక్కొక్క రోజు మేము బయటకు వెళ్తాం, లేకుంటే మొత్తం ఇంట్లోనే స్టూడియోలోనే కూర్చొని ఉంటాము. మనం జస్ట్ వీడియో షూట్ చేసుకొని రావడానికి అయితే వెళ్తాము. సో దీనివల్ల కంటెంట్ అనేది పాసిబుల్ అవుతలేదు. ఇంతకుముందుకు నేను ఏం చేస్తుండే అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేసి, మా అమ్మను, మా నాన్నను, మా వదినను, మా పిల్లలని, వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి వీడియో షూట్ చేస్తుంటాం వ్లాగ్. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళని ఇంక్లూడ్ చేయకుండా వ్లాగ్స్ చేయాలి, అది నా పర్పస్లా ఆగిపోయిన ఉంటాయి. బట్ ఇకపైన రెగ్యులర్గా మన ఫస్ట్ వ్లాగ్స్ ఎట్లా వస్తుండేనో సేమ్ టు సేమ్ అట్నే వ్లాగ్స్ వస్తాయి. డైలీ వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తా మ్యాక్సిమం. కంటెంట్ అనేది డైలీ రెగ్యులర్గా సేమ్ ఉంటే మంచిగా అనిపిస్తలేదన్న పర్పస్లో ఆగినాము. సో వస్తాయి ఇక వ్లాగ్స్ రేపు నుంచి కంపల్సరీ దేనికి ట్రై చేస్తాము. అండ్ డైలీ వ్లాగ్స్ అంటే వారానికి చెప్పిన కదా ఆల్రెడీ ఒక 2-3 వ్లాగ్స్ అయితే మిస్ అవుతాయి. 4 వ్లాగ్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వారానికి. అండ్ OnePlus గురించి అయితే గాయస్ థ్యాంక్ యూ సో మచ్, నేను మర్చిపోలేను ఎప్పుడు. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల మన OnePlus ఫోన్కి అయితే స్క్రీన్ వచ్చేసి రిప్లేస్మెంట్ అవుతుంది. మీరు కామెంట్ అయితే చేయర్రి, ఇప్పుడు ఇది ఫోన్ స్క్రీన్ రిప్లేస్ ఫ్రీగా చేస్తారట. స్క్రీన్ రిప్లేస్ చేపిస్తే బెస్టా, లేకుంటే 27,000 తీసుకొని కొత్త ఫోన్ కొంటే బెస్టా, ఏమనుకుంటారో కామెంట్ అయితే చేయరు. ఒకవేళ మీరు నా ప్లేస్లో ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు అది కామెంట్ చేయరు. 27,000 ఇస్తారట డిస్కౌంట్ కొత్త ఫోన్ కొన్నట్లయితే. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే వేరే వీడియోస్ మన చికెన్ లెగ్ పీస్ అని చెప్పేసి ఒక వ్లాగ్ చేసిన కదా, దాని మీద చాలామంది కామెంట్ చేసారు, మీరు డింపిగాని ఏడిపిత్తురు అని చెప్పేసి. మీకు 100 సార్లు చెప్పినా, ఎట్లా చెప్పానో నాకు అర్థమవుతలేదు, మీకు అర్థం కాదు ఎంత చెప్పినా కానీ. అసలు ఆడ నేను చాలాసార్లు చెప్పినా కదా, వీడియో అనేది డిఫరెంట్గా పోర్ట్రే అవుతుంది. నేను ముందుకు అందరికీ బిగ్ బాస్ లెక్క అవుతుంది, లోపల జరిగేది ఒకటి, బయట చూపెట్టేది ఒకటి అన్నట్టుగా. మేమందరము ఆడ జరిగిన కన్వర్జేషన్ ఒకటి. ఇప్పుడు వ్లాగ్ మొత్తం షూట్ అయిందా, ఆ తర్వాత దాంట్లో కడియేసి ఏం మాట్లాడినప్పుడు కడియేసి కొన్ని ముక్కలు పెట్టే వరకల్లా ఆ వ్లాగ్కి సంబంధించింది అది డిఫరెంట్గా పోర్ట్రే అవుతుంది ముందుకు. ఆ డింపిగాడు నరేంద్ర గారి మీద పంచలేస్తుండు, నరేంద్ర గారు డింపి గారి మీద పంచలేస్తుండు, నేను వాళ్ళ మీద పంచలేస్తున్నా, వాళ్ళు మా మీద పంచలేస్తున్నారు, అలా నడుస్తుంది. కాబట్టి బట్ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ క్లిప్ పెట్టేసరికి
అది వేరే పోర్ట్రే అయింది. అక్కడ జరిగింది ఏం లేదు, వాడిని ఎవరు ఎడిపోయలేదు, వాళ్ళు తిన్నారు, లెగ్ పీసులు అందరూ తిన్నారు. సో అట్లేం అనుకోకూడదు, మేము ఎవరైనా ఏం అది చేయము. నేను డింపిగాని ఏమన్నా, డింపిగా నరేంద్రని ఏమన్నా, నరేంద్ర వాడిని ఏమన్నాడు. వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా వాడిని డిఫరెంట్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి అంతే కావచ్చాడు. సో అందువల్ల డిఫరెంట్గా అనిపిస్తుంది వాని ఫేసు. ఇంకొకరు కామెంట్ చేసారు, క్రేజీ బ్లాగ్స్ టీమ్ అట, పాపం డింపిగానికి కన్నీళ్ళు వచ్చాయట. అట్లా ఏం ఉండదు బ్రో, మస్తు సారా చెప్పినా మీకు, అలా జరిగేది వేరే అని చెప్పేసి. ఇంకొక పర్సన్ ఏమో కామెంట్ చేసిండు, ఒక్కలని బాధ పెడుతూ మనం నవ్వడం తప్పు, అది బై బర్త్ వచ్చింది, అంత డోంట్ ఇమిటేట్ అగైన్. అబ్బో వాళ్ళు లేడు ఇప్పుడు, వాడు ఉండుంటే మీ బాంతోనే చెప్పించేటోళ్ళు నేను. నెక్స్ట్ కామెంట్ ఇంకొకటి బాగా అంటే బాగా వస్తుంది, అది ఏంటి అంటే నవదీప్ కొర్రా అని కామెంట్ చేసిండు. అన్న వాయిస్ చేంజింగ్ గ్యాస్ని ట్రై చేయండి అని కామెంట్ చేసిండు. వాయిస్ చేంజింగ్ గ్యాస్ వచ్చేసి హీలియం తీసుకుంటే మనకు వాయిస్ చేంజ్ అవుతుంది. బట్ మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే గ్యాస్ దొరుకుతలేదు, థర్డ్ పార్టీ యాప్స్లలో దొరుకుతుంది. అది తెప్పిద్దామంటే ఒకవేళ అది తీర్చుకున్నాక ఆయనతో ఏమైనా అయిందనుకో, అందుకని ట్రై చేస్తాం. ప్రాపర్ ఎక్కడి నుంచి ఏమైనా దొరికితే మనకు ఆఫ్లైన్ స్టోర్స్లో మనం షాపులో ఎక్కడైనా బై చేసేటట్టు అప్పుడు అది తెచ్చుకొని ట్రై చేద్దాం తప్పితే థర్డ్ పార్టీ సైట్ నుంచి నేను కొనా మీకు రికమెండ్ చేయ, ఒకవేళ ఏమైనా అయిందనుకో ఇబ్బంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే, అన్న యూట్యూబ్లో మీ ఇన్కమ్ ఎంత? సో ఇది కూడా చాలామంది కామెంట్ చేస్తారు. ఈ వీడియోకు నేను చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పిన 2 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ మీ మ్యారేజ్ ఎప్పుడు, మీ యూట్యూబ్ శాలరీ ఎంత, మీ యూట్యూబ్లో ఇన్కమ్ ఎంత, ఈ 3కు సంబంధించిన డెడికేటెడ్ వీడియో వస్తుంది. మొత్తం 1 మిలియన్ తర్వాత అయితే వస్తుంది, వెయిట్ ఫర్ దాట్. సో ఫైనల్లీ గైస్, ఇవే 2-3 క్వశ్చన్లు బాగా అడుగుతుర్రు, అవిట్లకు యాజ్ అ రిప్లై ఇద్దామని చెప్పేసి, అట్నే వ్లాగ్ ఛానల్ కూడా రేపంచి వ్లాగ్స్ వస్తే ఒక అప్డేట్ లాగా షూట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ చేసిన. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కావచ్చు. ఏమున్నా సరే కామెంట్లు ఏరి, కాకపోతే ఈ సాయన ఫ్యాను, డిపియాన్ ఫ్యాను, జింగన్ ఫ్యాను ఇవి ఏకూర్రి. ఏదైనా వీడియో మీకు చూసిన తర్వాత అసలు వీడియో ఎట్లా అనిపించింది అది కామెంట్ చేయదు. వీడియోలో మీకు ఏదైనా అది అనిపిస్తే ఏది చేంజ్ చేస్తే బాగుండు అనిపిస్తే గది కామెంట్ చేయరు. ఒకవేళ మీ మైండ్లో ఏదైనా థాట్ ఉందనుకోండి, గీ ఎక్స్పెరిమెంట్ చేయరు, గా ఎక్స్పెరిమెంట్ చేయరు, అది చేయర్రి. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఇంకా నన్ను ఫాలో కాకుంటే మనకు ఆల్మోస్ట్ 20K ఫాలోవర్స్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో గారి, అట్లనే ఫేస్బుక్లో ఇంకా మీరు మమ్మల్ని ఫాలో కాకుంటే ఫేస్బుక్లో మన వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ అవుతున్నాయి. ఫేస్బుక్లో ఫాలో గారి, అన్నిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అవుతుంటాయి. ఇన్స్టాగ్రామ్లో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ ఉంది, అది మీరు ఇంకా ఫాలో కాకుంటే అవుతురు కావచ్చు, ఒకవేళ కాకుంటే ఎవరైనా ఫాలో గారి. అండ్ రీసెంట్గా చాలా ఈవెంట్స్ అయితే మిస్ అయినాయి, నా ఎగ్జామ్స్ అయినాయి, సెమిస్టర్ 2 అది వీడియోస్ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా, వీలు కాలేదు, అయిపోయినాయి ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు త్వరలోనే మా కాలేజ్ మీద ఒక బ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నా, అది వస్తుంది. ఆ తర్వాత ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం, ఆ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అన్నీ బ్లాగ్స్ వస్తాయి. మెయిన్ ఛానల్ వీడియోస్ కూడా వస్తాయి. అది ఓ పెద్ద ట్రిప్, మేము ఎక్స్పెక్ట్ చేయని ట్రిప్, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయని ట్రిప్, అది వస్తుంది త్వరలోనే ముందు. సో ఇంతే గైస్, ఏమైనా ఉందా చెప్పేది? కెమెరామెన్ అన్న ఏమైనా ఉందా చెప్పేది? సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే, వ్లాగ్ కాదు వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, రేపు వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ 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 బాయ్.